ఆఫీస్కి వెళ్ళి వస్తా. జయ, నన్ను క్షమించు. నీకు తీరని ద్రోహం చేశాను. మన ప్రయాణం కలకాలం వర్ధిల్లాలని, మనిద్దరం సుఖంగా కలకాలం జీవించాలని ఎన్నో కలలు కన్నాం. కానీ విధి వంచన చేసి మన ఆశలన్నీ ఇలా అడియాసలై మన ఇలా వేరు చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. నా దురదృష్టం రాజేష్, నా దురదృష్టం. నా మూలంగా ఎన్నోసార్లు కన్న తండ్రిని ఎదిరించావు. నేనే అన్న మాట నిలబెట్టుకోలేకపోయాను. నిజంగా నువ్వు ఆనంద భార్యవని నాకు తెలియదు. తెలిస్తే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. రాజేష్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆనంద్ నేను చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులం. ఆనంద్ చాలా మంచివాడు. అన్ని విధాలుగా నీకు తగిన భర్త చేయ. మీరిద్దరూ ఆనందంగా ఉండాలని, కలకాలం సుఖంగా జీవించాలని నా కోరిక. అనుక్షణం గత జీవితాన్ని గుర్తు చేస్తూ నీకు ఎదురుగా కనిపిస్తూ నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే జయ, వెళ్ళొస్తా.